నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐలో భారీ మోసాన్ని పోలీసులు ఛేదించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని అగ్రికల్చర్ కమర్షియల్ బ్రాంచ్ లో భారీ కుంభకోణం జరిగినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హౌస్ కీపింగ్ ఉద్యోగితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నిందితుల నుంచి 2,42,00,000 10,000 నగదు, 6 స్మార్ట్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండ టౌన్ లో ఎస్బీఐ ఏసీబీ అగ్రికల్చర్ కమర్షియల్ బ్యాంక్ కి సంబంధించి దిస్ ఇస్ వన్ చీటింగ్, కాన్స్పిరసీ, ఫ్రాడ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఒకటి మనం క్రైమ్ నెంబర్ 144/2026 ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 28 అంటే ఏప్రిల్ 13 వరకు కూడా 4 పర్సన్స్ బ్యాంక్ మొత్తానికి 2,65 lakhs అమౌంట్ కూడా ఫ్రాడ్ చేయడం జరిగింది. ఇందులో మేజర్ గా చక్రపాణి అనే పర్సన్ గత ఎస్బీఐ బ్యాంక్ లో లాస్ట్ ఎస్బీఐ ఏసీబీ బ్రాంచ్ లో 2.5 years నుంచి పనిచేస్తున్నాడు. ఇతను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. బ్యాంక్ కి సంబంధించి అక్కడ ఏమైనా చిన్న చిన్న పనులు ఉండడము, ఫైల్స్ ఇస్తడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇతను 2.5 years నుంచి అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి